కొరియా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలిచే దేశం అది. అయితే అక్కడ ఇంటర్నెట్ వాడకంపై చాలా ఆంక్షలు ఉంటాయి. చాలా పరిమిత స్థాయిలోనే ప్రజలకైనా ఆర్మీకైనా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పాల్గొన్న కిమ్ సైన్యానికి అన్లిమిటెడ్గా వచ్చి పడ్డ ఇంటర్నెట్తో ఎంజాయ్ చేస్తున్నారు. టైం దొరికితే చాలు ఫోన్ సైట్స్ చూస్తున్నారనే వార్త వెలుగు చూసింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా వెళ్లిన ఉత్తర కొరియా ఆర్మీకి అపరిమిత స్వేచ్ఛ దొరికింది. దీంతో వారు యుద్ధాన్ని పక్కన పెట్టి ఇన్నాళ్ళు తమకు దూరమైన ఫ్రీడమ్ను అనుభవిస్తున్నట్లు బ్రిటన్ వార్తా సంస్థ ది ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఉక్రెయిన్ బార్డర్స్కు చేరుకున్న కొరియా సైన్యానికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అక్కడ వారు ఫోన్ సైట్లు చూడడంలో మునిగి తేలుతున్నారట. గతంలో ఇలాంటి వెసులుబాటు లేకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నట్లు ఆ పత్రిక కథనం రాసింది. ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా కోసం భారీగా ఆయుధ సామగ్రిని ఉత్తర కొరియా పంపిస్తుంది. ఇటీవల సైనిక సహాయాన్ని అందించింది. రష్యాకు మద్దతుగా దాదాపు 11,000 మంది ఉత్తర కొరియా సైనికులు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా వచ్చిన చాలా మందిని తాము చంపేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. గన్స్ ను పక్కన పెట్టి కిమ్ ఆర్మీ రాసలీలపై ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే కిమ్ సైన్యం ఇంటర్నెట్ అలవాట్లను ఎలా గుర్తించారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు దీనిని ఇంకా ధృవీకరించలేకపోయామని అమెరికా రక్షణ శాఖ అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు చస్తారో తమకు ఎందుకని ఫ్రీగా వచ్చిన హై స్పీడ్ ఇంటర్నెట్తో ఫోన్ సెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కిమ్ సైనికులు. అయితే రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండే కిమ్ మరి గాడి తప్పిన సైనికులపై ఎలాంటి సైకో చర్యలు తీసుకుంటారోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.